నిద్రకు ఉపక్రమించిన తర్వాత ఇక అనుష్ఠానం లేదు, ఏమీ ఉండదు. కానీ అనుష్ఠానంగా మారుతుంది. కాబట్టి అసలు ఒక రోజుని ప్రమాణంగా తీసుకుంటే అనుష్ఠానము అన్నది, ఆచారము అన్నది ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఆచారము అంటే చరతి, అలా కదులుట, ఎలా చెప్పారో అలా కదులుట. మీరు చూడండి, మిలిటరీ కవాత్ అంటారు. ఇక్కడ నించుంటారు, ఒక ఆయన నించుని లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అంటాడు. దాన్ని బట్టి వాళ్ళు కదులుతారు. సావధాన్ అంటాడు, ఆగిపోతాడు. చరతి, కదలాలి. ఎలా? భగవంతుని యొక్క ఆదేశానుసారం కదలాలి. ఏమిటి భగవంతుని ఆదేశం? వేద రూపంలో చెప్పాడు ఆయన, ఇలా కదలాలి నువ్వని చెప్పాడు. ఆయన ఎలా కదలాలని చెప్పాడో అలా కదలడమే ఆచారం. ఆ ఆచారం వలన ఏమొస్తుంది అని అడిగారు. అలా కదిలితే ఏమొస్తుంది? ఆచారాల్లభతే ధర్మం. ఆచారమును పాటించడం వల్ల ధర్మమునందు నువ్వు ప్రవేశిస్తావు. నీ కదలికలన్నీ ధర్మమే అవుతాయి. అప్పుడు నీకు తెలియకుండానే నువ్వు భగవంతునికి కట్టుబడతావు. నీ యొక్క నడవడి భగవంతుని చేత అంగీకరింపబడి ఆదరింపబడుతుంది. ఆయన ఎంతో సంతోషిస్తాడు.